ఈ ఫుటేజ్లు వచ్చినాయో లేదో వచ్చిన వెంటనే కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరినీ నేను తప్పు పట్టట్లేదు, చాలా కొద్ది మంది కొంతమంది దీన్ని ఈ యొక్క ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని ఆయనను ఒక పెద్ద తాగుబోతుగా చిత్రీకరిస్తూ అందరూ పాస్టర్లు కూడా అలాగే తాగుతారు అని చెప్పేసి పాస్టర్ల మీద బురద జల్లుతూ క్రైస్తవ సమాజాన్ని కూడా ఆ విధంగా చూస్తూ ఒక ఆయన అయితే ఈ క్రైస్తవులంతా విదేశాల నుంచి వచ్చినటువంటి ఆతంకవాదులు అని చెప్పేంత వరకు కూడా వీడియో చేసి ఆ వీడియోని వెంటనే వైరల్ చేయడం జరిగింది. ఈ ప్రయత్నం అంతటిని కూడా క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవ మనోభావాలని, అలాగే క్రైస్తవ పాస్టర్ల యొక్క రెప్యుటేషన్ని, అంతకంటే అన్నిటికంటే ఎక్కువగా పగడాల ప్రవీణ్ గారి రెప్యుటేషన్ని, వారి కుటుంబ రెప్యుటేషన్ని అసాసినేట్ చేయటం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము ముక్త కంఠంతో, ఏకకంఠంతో దీన్ని మేము నిందిస్తూ ఉన్నాం. సో ఇది జరగటానికి వీల్లేదు. చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాం. దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము, ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని. అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి చెప్పుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. దీన్ని స్ట్రాంగ్గా మేము కండెమ్ చేస్తున్నాం. దీంట్లో అనేక క్రైస్తవులు మేము కలిసి ఉన్నాము, ఏకకంఠంగా మేము చెప్తూ ఉన్నాం దీన్ని. అయితే మా అబ్జర్వేషన్ ఏంటి దీని గురించి అని అంటే, మేము కూడా, ఎందుకంటే నేను ఒక 30 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి ఇలాంటి కేసుల్ని కొన్ని వందల కేసుల్ని డీల్ చేసి ఉంటాను. అలాగే ఇంతకంటే కొన్ని పదుల సంఖ్యలో ముడిపడని బ్లైండ్ మర్డర్ కేసులను కూడా సాల్వ్ చేసినటువంటి అనుభవం మాకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా అనుభవం ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అలాగా ఇక్కడ సామ్యూల్ ఆనంద్ గారు ఒక 30 సంవత్సరాలు ఎక్కువగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి అనేక మెజిస్టీరియల్ ఎంక్వైరీలు చేసి, అలా అంతేకాకుండా ఇంకా పెద్ద పెద్ద ఎంక్వైరీలకు కమిషన్లు కూడా చేసి ఆయనకు అంత అనుభవం ఉంది. ముఖ్యంగా మేమిద్దరము మాకున్నటువంటి పోలీసు మరియు అధికారిక అంటే ప్రభుత్వ ఉన్నటువంటి అనుభవంతో మేము మా సహచరులతో చర్చించి ఇక్కడ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఏ నరేటివ్నైనా, ఏ వీడియో క్లిప్నైనా ఎవరు పెట్టినా దాన్ని ఏమాత్రము బియాండ్ సస్పిషన్గా తీసుకోవటానికి వీలు లేదు. ఏ వీడియో అయినా దాన్ని మ్యానిపులేట్ చేయవచ్చు. ఈ ఏఐ నడుస్తున్నటువంటి యుగంలో ఎవరిని ఎక్కడైనా కానీ చూపించవచ్చు. ఇక్కడ ఉన్న మాలో కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా మమ్మల్ని ఇంకెక్కడో కూడా చూపించవచ్చు ఏఐలో. కాబట్టి అదంతా మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరు ఈ సోషల్ మీడియాని ఆధారంగా తీసుకొని ఇలాంటి విలిఫికేషన్ చేసేటటువంటి, క్యారెక్టర్ అసాసినేట్ చేసేటటువంటి వీడియోలు లేకపోతే క్లిప్పులు ప్రచారం చేసినా వాటిని ఎవరు కూడా పట్టించుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ప్రజలతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు, పాస్టర్లు, ఆర్గనైజేషన్స్ వీటన్నిటి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వీటికి ఏమాత్రము రియాక్ట్ కావద్దు. వీటికి ఏమాత్రము మీరు మీదైన శైలిలో రెస్పాండ్ కావద్దు. పోలీసు వారిని వారి ఇన్వెస్టిగేషన్ చేయనివ్వాలి. పోలీసు వారు ఏదైనా కానీ అలాంటి సాక్ష్యాలతో, నిర్ధారణతో ముందుకు వస్తే అప్పుడు మనం ఆలోచించాలి. కాబట్టి పని లేని వాళ్ళు పనిగట్టుకుని చేసేటటువంటి ఈ ప్రచారానికి మనం ఏమాత్రం కూడా రెస్పాండ్ కావద్దు అని చెప్తూ ఉన్నాను. అయితే రెండవది ఏంటంటే, దీంట్లో వస్తున్నటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒకవైపు వాళ్ళు ఇది హత్య అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు ఇది తాగుబోతుగా ఆయన చూపించటానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అని తెలుసుకోవలసిన బాధ్యత కూడా పోలీసులకి ఉంది, సమాజానికి ఉంది. ఎందుకు అలా చేయవలసిన పరిస్థితి వాళ్లకు ఏర్పడింది, ఎందుకు ఇది చేశారు, చేసిన తర్వాత అదే పనిగా కొన్ని ఛానల్స్లో ఆ పనిని చేయటానికి, ఎందుకు వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విషయంలో పోలీసు వారు ఈ వీడియోలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని ఈ వైరల్ అవుతున్నటిని వాటిని ఫారెన్సిక్ ఎగ్జామినేషన్కి పంపించి
ఇవి నిజమైనవా లేకపోతే మ్యానిపులేటెడా, క్రియేట్ చేసినవా, అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళ పర్పస్ ఏంటి, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం పోలీసులకి ఉంది. అప్పుడే ప్రజలు దీని ఏంటి నిజము ఏది అబద్ధం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. రెండవది, ఇంకా తర్వాత చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఒకటే కాదు తెలుసుకోవాల్సింది. యాక్చువల్గా ప్రవీణ్ గారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా కొంత అనుమానం రావడానికి అంతా అంటే ఇన్వెస్టిగేషన్, అలాగే ప్రజల యొక్క మనస్సుని, ఆలోచనని మళ్లింప చేయడానికి చేస్తున్న ప్రయత్నాలనే ఉండవచ్చు, లేదా నిజంగానే ఆయనకి ఏదైనా హాని చేసి ఆ హాని తప్పిపుచ్చుకోవటానికి ఈ ఇన్వెస్టిగేషన్ రూట్ని డైవర్ట్ చేసే ప్రయత్నమైన ఉండవచ్చు. కాబట్టి దీన్ని కూలంకషంగా ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసు వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆయన ఇంటిలో బయలుదేరిన దగ్గర నుంచి రాజమండ్రిలో ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడైతే మీరు చూపిస్తున్నారో అక్కడ వరకు ఆయన ప్రయాణం చేసిన సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పోలీసు వారు వారి సోర్స్ ద్వారా తీసుకొని వాటిని చేసి ఆయనకు మధ్యలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ప్రమాదం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఆయన్ని కొన్ని సెక్షన్లో వస్తున్నట్టుగా కిడ్నాప్ చేసి లేదా ఇంకోటి చేసి ఆయనకు హాని చేసి వేరే వ్యక్తిని ఇక్కడ పెట్టి మార్చి ఆయన దూపుగా చూపిస్తా ఉన్నారా, దీనికి అంతటికీ ఏంటి కారణం అనేది, ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది సభ్య సమాజానికి, కామన్ ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే న్యాయం అనేది చేయటమే కాదు, న్యాయం చేస్తున్నామని చెప్పేసి చూపించడం కూడా అవసరం. జస్టిస్ ఈజ్ నాట్ ఓన్లీ బి డన్, ఇట్ ఈస్ టు బి సీన్ యాజ్ డన్ అనేది మన యొక్క లీగల్ ఉంది. దాని ప్రకారం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ఇంకా ఆలోచించాలంటే దీంట్లో కొందరైతే ఒక విధమైనటువంటి పైచాచిక ఆనందాన్ని సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. చనిపోయాడని చెప్పేసి పాటలు పాడుతూ ఆనందం చేస్తూ ఆ ఆనందాన్ని వీడియోలు చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఎంతటి అసభ్యకరమైనటువంటి ఈ ప్రవర్తన అనేది మనం అర్థం చేసుకోవాలి. భారతదేశ సంస్కృతిలో ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క నెగటివిటీ మర్చిపోయి ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకొని ఆయన్ని పొగిడేటటువంటి ప్రయత్నం అందరం చేస్తాం ఇక్కడ. అలాంటిది కాకుండా నెగటివ్గా చెప్తూ ఆయన్ని దుమ్మెత్తిపోస్తూ ఆనందం చేస్తూ పాటలు పాడుతూ ఉన్న వీడియోల్ని చేస్తున్నారంటే మానవత్వం ఉన్న మనిషి ఎవరు చేయవదగింది కాదు. ఇది చేసేది కేవలం పైచాచిక, దీని మనోవృత్తి అంటాం. దీన్ని కేవలం దయ్యాలు మాత్రమే చేస్తారు. వీళ్ళు తమను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దయ్యాలా లేకపోతే మనుషులా అని చెప్పేసి ఈ వీడియోలో విపరీతంగా వస్తూ ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ మత ద్వేషాలను రెచ్చగొట్టే ఎవరైనా సరే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం కోరుతా ఉన్నాం. ఈ మత ద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ అయినా, ఏ మీడియా అయినా, సోషల్ మీడియాలో వస్తున్న వాటన్నిటిని, ఆ అకౌంట్లన్నింటినీ